నేను రికమెండ్ చేస్తే గాని జాబ్ కొట్టలేని నా మొగుణ్ణి చూసి అంత పెద్ద కంపెనీ సీఈఓ ఎందుకు వంగి వంగి మాట్లాడుతున్నాడు? తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అఖిల సాగర్ను పెళ్లి చేసుకుంటుంది. అయితే ఈ పెళ్లి శైలజకు ఏమాత్రం ఇష్టముండదు. మరోపక్క అఖిలకు కూడా సాగర్పై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. పేరుకు మాత్రం భార్యాభర్తలుగా ఉంటారు. దీంతో కూతురుతో అల్లుడికి విడాకులిప్పించాలని శైలజ ప్లాన్ వేస్తుంటుంది. బేబీ, మీ ఆయన్నేమన్నంటే నీ కోపొస్తుంది కాని ఎందుకు పనికిరాని దద్దమ్మేవాడు నా మాట విని విడాకులిచ్చేయమ్మా. పెళ్ళే 2 సంవత్సరాలవుతున్నా ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో నాతో పాటు అంటతవుతున్నాడు. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆయన్నేమీ అనొద్దని? ఆయన ఏ పని చేయకపోయినా నాతో బానే ఉంటున్నాడు. అది చాలు నాకు. ఇంతటితో ఆ విషయం వదిలే. సరిపోయింది. నీ వల్లే వడలా ఏ పని పాట లేకుండా తయారవుతున్నాడు. ఇప్పుడేం కాలేదు కదా, ఎప్పుడు ఏదోకటి అంటూనే ఉంటావు అని లేచి బెడ్రూంలోకి చిరాకుగా వెళ్ళిపోయింది. ఏ జాబ్ లేకపోవడం వల్ల అఖిల కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. సాగర్, ఒకసారి ఇట్రా. డోర్ వేసే. అది కూడా చెప్పాలా? ఏంటి ఇంట్లో అంట్లు తోముకుంటూ అమ్మకి కాఫీలు అందిస్తూ బ్రతికేద్దాం అనుకుంటున్నావా? లేదు, ట్రయల్స్ చేస్తున్నా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ మంత్ లో జాబ్ రాకపోతే నువ్వు నాకు కనిపించుకో. నీకు నా కంపెనీలో జాబ్ ఇవ్వచ్చు, బట్ అది ఆబ్లిగేషన్ లా ఉంటుంది. నాకది ఇష్టం లేదు. నువ్వు నీ టాలెంట్తో జాబ్ కొట్టాలి. అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏంటి, అర్థమైందా? నిన్నే. అర్థమైంది అఖిల. ఇప్పుడు నాతో రా. కంపెనీలో మీటింగ్ అవుతుంటే అఖిలని ఆఫీస్లో డ్రాప్ చేయడానికి తన డొక్కు స్కూటర్ మీద తీసుకునొస్తాడు సాగర్. అది చూసిన రాణా, హలో అఖిల, ఏంటి చింతలేటా? కంపెనీ లాస్లో ఉండడంతో ఫండింగ్ కోసం ట్రై చేస్తోంది అఖిల. అదే టైంకి అఖిల మీద కోరిక ఉన్న రాణా ఫండింగ్ చేయడానికి ఒప్పుకుంటాడు. సో సారీ రాణా, ఇట్స్ మై బ్యాడ్ అని చెప్తుంటే పక్కన ఉన్న సాగర్ని చూసి, ఇతనెవరు? మీ డ్రైవరా? లేదు, హీస్ మై హస్బెండ్ సాగర్ అని సాగర్ని రాణాకి పరిచయం చేస్తుంది. రాణా సాగర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ, హలో. ఓ సారీ సాగర్, మీరేం చేస్తుంటారు? మీ బిజినెస్ ఏంటి? లేదు రానా, తనకే జాబ్ లేదు, ట్రై చేస్తున్నాడు. అది విన్న రాణా షాక్ అవుతాడు. సాగర్కి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెంటనే రాణా, ఇది ఇంకా బెటర్. పాపని బుట్టలో వేసుకోవడం ఇంకా ఈజీ అని తనలో తాను అనుకుని వెంటనే నవ్వుతూ, నా కంపెనీలో పోస్ట్ ఉంది, చేస్తావా అని అడుగుతాడు. సడన్ గా అలా అడిగేసరికి సాగర్కి ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తుంటే, ఆఫ్ కోర్స్ చేస్తాడు. కంగారు పడకు, మంచి జాబేలే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాణా. అఖిల కూడా రాణా వెనకాల కంపెనీలోకి వెళ్ళిపోతుంది. అదే విషయం ఆలోచిస్తూ ఇంటికొస్తాడు సాగర్. సాగర్ ఆలోచనగా గిన్నెలు క్లీన్ చేస్తుంటే సాయంత్రం ఇంటికొచ్చిన అఖిల, ఏమా కాఫీ తాగుతావా? ఏమొద్దు. సాగర్ని పట్టుకుని, ఒకసారి మాట్లాడాలి రా. పిలిచి జాబ్ ఇస్తాను అంటే చేయడానికి నొప్పేంటి? అది కాదఖిల. ఇలానే తేరగా తింటూ జీవితం గడిపేద్దాం అనుకుంటున్నావా? అసలు వాడిని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది వాడి దగ్గర నేను జాబ్ చేయాలా? వాడెంత కన్నింగో నీకు తెలియదు అఖిల. చేతకాను వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ. అసలు ఒక కంపెనీని నడపడం ఎంత కష్టమో తెలుసా? అయినా నీకెలా తెలుస్తుందిలే. అది కాదఖిల. చెప్తుంటే మధ్యలో ఆపేసి, నా కంపెనీ మీద ఆధారపడిన అందరినీ రోడ్డు మీద పడేయలేను కదా. నువ్వు మోసం చేసినట్టు నేను నమ్ముకున్న వాళ్ళని మోసం చేయలేను అని చెప్పి వెళ్ళిపోతుంటే, నేను వెళ్తాను అఖిల, నేను ఆ జాబ్ చేస్తాను. అలా చెప్పడంతోనే అఖిల వెళ్లి సాగర్ని హక్ చేసుకుంటుంది. చాలా సంవత్సరాల తర్వాత అఖిల సాగర్ని హక్ చేసుకోవడంతో సాగర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను ఇప్పుడే రాణాకి కాల్ చేస్తా. వెంటనే అఖిల ఫోన్ తీసి రాణాకి కాల్ చేసి చెప్పడంతో, హాయ్. హలో రానా,
సారీ టు ట్రబుల్ యూ. నా హస్బెండ్ సాగర్ జాబ్ గురించి మాట్లాడాలి. సరే రేపు ఆఫీస్కి రమ్మను. థ్యాంక్ యూ సో మచ్. సాగర్, రానా నీకు జాబ్ ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని చెప్పడంతో చాలా ఆనందపడుతుంది అఖిల. రాణా మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఫోన్ పెట్టేసిన రాణాని చూసి మేనేజర్, ఏంటి వాడికి ఇప్పుడు జాబ్ ఇస్తావా? నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నీకు? ఎవడికి పడితే వాడికి జాబ్ ఇవ్వడానికి? లేదా ఇక్కడ ఏమైనా సత్రం నడుపుతున్నానా? అది వింటున్న మేనేజర్కి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా చూస్తున్నాడు. అతను మనకు బాగా కావలసిన వాడు, నమ్మకస్తుడు. మనకెలాగూ సెక్యూరిటీ కావాలి కదా, వాడికిద్దాం అని చెప్తాడు రాణా. అది విని మేనేజర్ నవ్వుతాడు. నెక్స్ట్ డే సాగర్ ని తీసుకుని రాణా కంపెనీకి వెళుతుంది అఖిల. ఇంటర్వ్యూ కోసం టెన్షన్ పడకుండా ధైర్యం చెప్తుంది. ఆల్ ది బెస్ట్. నేను రానాని కలిసి వస్తాను. ఏంటి మన కంపెనీ షేర్స్ అలా తగ్గిపోతున్నాయి? నాకు అది అర్థం కావట్లేదు. మన మార్కెటింగ్ స్ట్రాటజీ ఎక్కడ ఫెయిల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. డూ సంథింగ్. ఇలానే కంటిన్యూ అయితే ఇన్వెస్టర్స్ కి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఈ షేర్స్ ని బాగా ఎనలైజ్ చేసే ఒక బిజినెస్ మ్యాన్ నాకు తెలుసు. ఆయన్ని కలిసి మాట్లాడతా. ఐ థింక్ ఈ కెన్ హెల్ప్ అస్. దెన్ డూ ఇట్ నౌ. ఓకే. హాయ్. ఏంటకిలా చాలా టెన్షన్గా ఉన్నట్టున్నావు? టెన్షనే. నా హస్బెండ్ కి నీ కంపెనీలో జాబ్ వస్తుందా రాదా అనే టెన్షన్. ఓ, తను ఇంట్రెస్టెడా? తనకి ఆప్షన్ కూడానా? సో నీ హస్బెండ్కి కంపెనీలో జాబ్ వస్తే నువ్వు హ్యాపీనా? యా, హ్యాపీ. దెన్ కన్సిడర్ ఇట్ యాజ్ డన్. నా హస్బెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు. ష్యూర్, లెట్స్ గో. లాబీలో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న సాగర్ని అక్కడ చూసిన రాణా కంపెనీ సీఈఓ సాగర్ దగ్గరికొచ్చి, సార్ మీరేంటి సార్ ఇక్కడ? అనడంతో అందరూ షాక్ అవుతారు. ఈ కంపెనీ ఏమైనా కొంటున్నారా? తను సీఈఓ అనే విషయాన్ని అఖిలకు సాగర్ ఎందుకు చెప్పట్లేదు? ఇంట్లో అంట్లు తోముకునే సాగర్ ఒక్కసారిగా సీఈఓ ఎలా అయ్యాడు? అసలు సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అఖిల తండ్రి సాగర్తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు అనేది తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి.